ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశాలు. మంచిర్యాల జిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజ్ ఆత్మగౌరవ మహాసభ పోస్టర్ల విడుదల. ఈ నెల 21న గ్రామాన ముదిరాజ్ ఆత్మ గౌరవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య. చెన్నూరు మండల శివలింగాపూర్లో నేచురోపతి వైద్యంపై ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం. నేచర్ క్యూర్ యోగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుకుమార్ సమీరారెడ్డిలచే ఏర్పాటైన హెల్త్ అవేర్నెస్ క్యాంప్. మంచిర్యాల జిల్లా కేంద్రం సుచిత్ర ఫంక్షన్ హాల్లో ఈరోజు తెలంగాణ జనసమితి మంచిర్యాల జిల్లా ప్లీనరీ సమావేశం జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు సకల జనసేనాని ఆచార్య కోదండరాం పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావం నాటి నుంచి మంచిర్యాల జిల్లా ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటూ పోరాటం చేస్తూ వస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈ క్లినిక్ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య పరిష్కరించడానికి 9.30 వద్ద బ్యారేజ్ నిర్మించి గ్రావిటీ ద్వారా మంచిర్యాల జిల్లాకు నీరు అందించాలని డిమాండ్ను పార్టీ రాజకీయ ఎజెండాపై నిలిపిందని, సింగరేణిలో కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వకుండా వేలంపాటలో ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ సింగరేణి కొత్త బ్లాక్లను ఇవ్వాలని, ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం సామాజిక తెలంగాణ నిర్మాణంలో ఒక కీలక అడుగుగా తెలంగాణ జనసమితి భావిస్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల చట్టాన్ని చేర్పించి అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని అన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంపు అత్యంత కీలకమైనవని తెలంగాణ జనసమితి భావిస్తుందని, పార్లమెంటు చట్టం ద్వారా రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయపరమైన రక్షణ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు బేషరతుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి కార్యవర్గ సభ్యులతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్లీనరీ జరుగుతుంది. మంచిర్యాల ప్లీనరీ అంటే ఈ జిల్లాలో ఉన్న సభ్యుల యొక్క సమావేశం, జనరల్ బాడీ మీటింగ్ లాంటిది. ఈ సమావేశంలో జిల్లా ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రత్యేకించి కొత్త బొగ్గు గన్లు మనకు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వము బొగ్గు గన్లను వేలం వేయాలని నిర్ణయించుకున్నాక మన దగ్గర బొగ్గు గన్లు రావటం లేదు, ఆగిపోయినాయి. సింగరేణికి కొత్తగా బొగ్గు గన్లు ఇవ్వాలని, ఈ ఉపాధి కల్పనకు తోడ్పడాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మరి వర్షాల సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాం.
జిల్లా ఇవాళ మనకు ప్రప్రథమంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి కోరిక మేరకు వాళ్ళు తుమ్మిడిహెట్టిని నిర్మాణానికి అంగీకరించారు. దాని ప్రాజెక్టు ప్రణాళికకు తయారు చేయటానికి కూడా బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి ఆ ప్రణాళిక తొందరగా రావాలని, ప్లాను తొందరగా తయారు చేసి దాన్ని ప్రారంభించాలని కోరుతూ ఇవాళ ఇవి కీలకమైన జిల్లా సమస్య. రెండవది ధాన్యం కొనుగోలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తొందరగా చేయాలనే డిమాండ్ ఒకటి. కానీ అన్నిటికంటే కీలకం ఇవాళ మేము మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మరి 42% రిజర్వేషన్లు, బీసీల రిజర్వేషన్లను పెంచి 42%కి తీసుకురావటానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేసి తీసుకొచ్చింది. ఆ బిల్లులు ఇవాళ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరిందంటే వాటిని 9వ షెడ్యూల్లో జోడించాలి. జోడించి 9వ షెడ్యూల్లో జోడించిన ఆ రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలని చెప్పి కోరితే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అవి పెండింగ్లో ఉండిపోయినాయి. దాని కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇవాళ వివాదగ్రస్తంగా మారిపోయినాయి. ఈ వివాదాల నుంచి బయటపడేసే విధంగా ఈ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో జోడించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ సాధన కోసం ఇవాళ ప్రధానంగా కార్యాచరణ ఆలోచించుకుంటాం, నిర్ణయం చేస్తాం. ఇవి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇతర కీలకమైన సమస్యలతో పాటు వీటి గురించి ప్రధానంగా చర్చ చేస్తాం. ఆదివాసుల సమస్యల గురించి వాటి గురించి కూడా ఇవాళ ఇక్కడ చర్చ చేసుకుంటాం. కానీ దృష్టికోణం అంతా ఈ 42% అనేది ఇవాళ కీలకాంశంగా ఉంటుంది. 42% పెంపు అనేది ఇవాళ అవసరం. భారత రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని ప్రసాదించింది సమానత్వ హక్కు ద్వారా. అయితే చట్టం ఇచ్చిన హక్కు అమల్లోకి రావాలంటే అంబేద్కర్ చెప్పినట్టు కులపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్న మన దేశంలో, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉన్న మన దేశంలో ఈ అంతరాలు తొలగిపోవాలి. ఈ అంతరాలు తొలగిపోవటానికి రిజర్వేషన్లు అనేవి ఒక కీలకమైన మార్గం. ఆ రిజర్వేషన్లను పెంచి భాగస్వామ్యాన్ని విస్తృతపరిస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఆ రిజర్వేషన్ల సాధన ఇవాళ చాలా కీలకం. పెంచిన రిజర్వేషన్ల సాధన కోసం ఇవాళ కీలకంగా ఆలోచించుకుంటాం. జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాం. ఆ జిల్లా అభివృద్ధి కోసం కార్యక్రమాలు తీసుకోవటం ఒక భాగమైతే, మొత్తం మీదనే 42% రిజర్వేషన్లను సాధించుకోవటం, మనకు బీసీల భాగస్వామ్యాన్ని పెంచటం, ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరచటం అనే కర్తవ్యం ప్రధానంగా తీసుకుంది తెలంగాణ జనసమితి. ఆ కర్తవ్య సాధన కోసం ఇవాళ ఆలోచించుకొని అన్ని ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని కార్యాచరణను బలంగా ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికను కూడా అందరం కలిసి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ముదిరాజుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మహాసభ 11వ వార్షికోత్సవం మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21న గ్రామాన జెండా ఆవిష్కరణ చేసి ముదిరాజుల ఐక్యతను చాటాలని తెలుపుతూ ఈరోజు వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు గరిగంటి కొమరయ్య మాట్లాడుతూ ముదిరాజుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూ ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీల 42% రిజర్వేషన్ల కోసం ముదిరాజుల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 21న గ్రామాన పల్లెలో ముదిరాజ్ ఆత్మ గౌరవ మహాసభలను జరుపుకోవాలని తెలిపారు. ముదిరాజులకు ఇచ్చిన అభయహస్త హామీలను నెరవేర్చాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కంకణాల శ్యామ్, పిట్టల తిరుపతి, మేకల తిరుపతి, సుమన్, బూతపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో మరి గవర్నమెంట్ పెద్దలు మన ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాశన్న గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు మరి ఏదైతే ముదిరాజ్ మహాసభ ఏర్పడి 11వ సంవత్సరం జరుగుతున్న సందర్భంలో మరి తేదీ ఈ నెల 21వ తేదీ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెకు పట్టణాల్లో మరియు జెండా ఎగరవేసి మన ముదిరాజుల ఐక్యతను
చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పడి 11 సంవత్సరాలుగా బండప్రకాశం గారి నాయకత్వంలో మరి చాలా విజయాలు సాధించిన ముదిరాజుల కొరకు మా ప్రధాన ఏజెండా ఏదైతే ఉన్నదో బీసీడీ నుంచి ఏకు మార్చాలని దాని దిశగా ప్రకాశ్ అన్న గారు వారెంతో కృషి చేస్తున్న సందర్భంలో మరి ముదిరాజ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కూడా కార్పొరేషన్లో కూడా ఒక 50 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున 500 కోట్లు కూడా కేటాయించాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానం మేరకు 42% మాకు బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని వాళ్ళు అప్పుడు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ముదిరాజులకు ఏదైతే ప్రధాన ఏజెండా డిమాండ్ ఏదైతే ఉందో బీసీడీ నుంచి మార్చాలని దాని దిశగా కోర్టులో ఉన్నటువంటి దాని సమస్యను మరి ఎప్పటికప్పుడు ప్రకాశ్ అన్న గారు ప్రతి మండలంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి ఎప్పటికప్పుడు వారు ఇచ్చిన సూచనల మేరకు మేము కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నెల 21వ తేదీన గ్రామాన తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరించాలని జెండా ఎగరవేయాలని అందరికీ కోరడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణం మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్ మరియు శివలింగపూర్లోని సత్వ రిట్రీట్ ఆఫ్ నేచర్ క్యూర్ యోగా అండ్ ఆయుర్వేద సంయుక్తంగా 8వ జాతీయ నేచురోపతి దినోత్సవం సందర్భంగా ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సత్వ నేచర్ క్యూర్ యోగా అండ్ ఆయుర్వేద రిట్రీట్ శివలింగపూర్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, చెన్నూరు ప్రాంతాల ప్రజలు, అనేక మంది ఆరోగ్య ఆసక్తులు ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేచురోపతి వైద్య చికిత్సపై డాక్టర్ సమీరా, డాక్టర్ సుకుమార్లు యోగా మరియు జీవనశైలి మార్పుల ద్వారా ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పట్టవర్ధన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పాషా, సత్వ నేచర్ క్యూర్ యోగా అండ్ ఆయుర్వేద స్థాపకులు సత్యనారాయణ రెడ్డి, నేచురోపతి వైద్యులు డాక్టర్ సమీరా, సుకుమార్, ప్రసిద్ధ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ చంద్రకళలు పాల్గొని ప్రకృతి వైద్యం, నేచురోపతిపై వారి అభిప్రాయాలను క్లుప్తంగా వివరించారు. ఉంటాయంటే 5-స్టార్ హోటల్ లెవెల్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకం మీరు చదువుకోవచ్చు. అన్ని డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఒక కాలం ఒకటి కంప్లీట్గా ఒక సెక్షన్ పెట్టినంటే ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు చదువుకున్న తర్వాత ఈ పుస్తకం చాలా మంచిది అని అనిపించి ఇది వేస్ట్ కాకూడదు, ఇంకెవరికైనా చదివితే బాగుంటుంది అని అనిపిస్తే అక్కడ డొనేట్ చేయొచ్చు. సో కొన్ని లైబ్రరీ తరఫు నుంచి ఎవరైనా వాలంటీర్లు పెట్టిన వాళ్ళందరికీ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో మీరు ఫ్రీగా ఆ బుక్స్ తీసుకోవచ్చు, కొనాల్సిన పని లేదు, డబ్బులు పెట్టాల్సిన పని లేదు. సో అట్లా అన్నీ కూడా సోఫిస్టికేషన్ ఉంది. సో అప్పుడు అనిపించింది మన వాళ్ళు అమెరికాకు పోతే మళ్ళీ ఎందుకు రావడం అంటే ఎందుకు అని అప్పుడు అనిపించింది. ఎక్కడ దుమ్మంటది, ఎక్కడ చెమట పోయేది, అసలు మురికి లేదు, ఏం లేదు, మొత్తం ఫుల్ ఫస్ట్ క్లాస్ లైఫ్. కానీ ఆ టైంలో మాకు అనిపించింది లైఫ్లో ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు, ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు, మన పిల్లలు సెటిల్ అవుతారు, ఇంటికి లక్షలు ఇండియాకి పంపించవచ్చు. కానీ తర్వాత ఏంటి? సో అప్పుడు అనుకున్నాము అట్లా కాదు. ఇప్పుడు నాన్నగారు పెంపకం, అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మేము శిశు మందిర్లో చదువుకున్నాము. సో ఆ పెంపకంలో భాగంగా మన దేశం, మన గడ్డ, మన భూమి అనే ఒక భక్తి, ఒక ప్రేమ అనేది మాలో కూడా చెప్పండి. సో లేదు, ఎలాగైనా మన ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఏదైనా పెట్టుకొని అక్కడే ఏదైనా చేసి ఇప్పుడు ఇక్కడ చేసామనుకోండి, ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం. అంటే మన వాళ్ళు ఇంకో నలుగురు బ్రతుకుతారు, మనం ఇంకో వాళ్ళు బ్రతుకుతాం. ఇట్లా ఒక సొసైటీ అనేది ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ డిపెండెంట్ సొసైటీ డెవలప్ అవుతుంది.
ఉద్దేశంతో మేము వస్తామంటే అప్పుడు యాక్చువల్ అమ్మ నాన్న వద్దన్నారు. అందరూ లక్షలు ఖర్చు పెట్టి పోతానికి గుర్తించి మేము కూడా మీతో ఉన్నాము, వీఆర్ విత్ యూ, మేము మీతో ఉన్నాము అన్న ఒక్క మాట మనం చెప్పడం కాకుండా చేతల్లో వాళ్ళకి ఆ భావం అనిపించాలి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఏం చెప్పారు, ఒకప్పుడు శివలింగాపురం అంటే దానికి మామూలుగా అన్ని గ్రామాల లాంటిదే శివలింగాపురం, చెన్నూరు మండలంలోని ఒకానొక గ్రామం. కానీ ఇవాళ ఈ దంపతులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సమీరా దంపతులు ఈ యొక్క అద్భుతాన్ని వాళ్ళ ఆశయాలు అనే కళల్లోంచి, ఆశయాలు అనే డ్రీమ్స్లోంచి భూమి మీదకి దింపి దీన్ని ఒక వాస్తవాన్ని చేసుకున్న తర్వాత, దీన్ని ఒక రియాలిటీ చేసిన తర్వాత ఇవాళ శివలింగాపురం అనే దానికి కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని సంకుచితమైన వ్యాప్తులు కాకుండా మొత్తం భారతదేశంలోనే నేచురోపతి అంటే ప్రకృతి చికిత్సా విధానం. ఆ ప్రకృతి చికిత్సా విధానంలో కొన్ని ఆశ్రమాలు అక్కడక్కడ ఉన్నాయి, మన తెలంగాణలో కూడా ఉన్నాయి. కొన్ని చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, 10 నిండుతాయి మేడం, 10 నిండవు, 10 వేళ్ళు నిండవు, 1 2 3 4 ఇట్లా ఉంటాయి. అతి తక్కువ ప్రకృతి చికిత్స ఆశ్రమాలు కలిగి ఈ నేచురోపతి విధానంలో శివలింగాపురం అనేది చేర్చడం ద్వారా ఇవాళ ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ మ్యాప్లో కూడా నేచురోపతి ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయంటే మన శివలింగాపురం గ్రామం కనబడుతుంది. మరి అందువల్ల మనం మరి వారికి ప్రోత్సాహం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఇంకా మనం ఇంకేం చేయాల్సిన పని లేదు, వేరే ఏం చేయకండి. ఆ భావన కలిగే నోటితోని కాదు, మేము మీతో ఉన్నామని నోటి మాటలు పనికిరావు. లిప్ సింపతి డజంట్ వర్క్. పెదవుల సానుభూతి అవసరం లేదు, అది వారికి అనిపించేటట్టుగా చేయాలి. అంటే ఏం చేయాలి? మేము మీతో ఉన్నామని అనడానికి మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు వాళ్ళు చేశారు. 1997లో వారి కలగన్నారు. ఆ కళ ఒక సుదీర్ఘమైన కాలంలో సాకారమైంది, స్వప్న సాకారమైంది. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఇంతసేపు డాక్టర్ సమీర గారు చాలా అద్భుతంగా మనకు విషయాలు, నిజానికి అదొక ఉపన్యాసమే. అంటే డిసీజ్ ఆలజీ అంటే స్టడీ, అంటే డిసీజ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా మేము రీజన్ చెప్పిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో మోస్ట్లీ లైఫ్ స్టైల్ డిసీజ్ ఈజీగా ఉంటున్నాయి కదా అని బిస్కెట్స్ ఇవన్నీ తినడం, పిల్లలకి ఇవ్వడం, వీటి వల్ల ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయి మనకు. ప్లస్ అన్నీ ఇంకా పొల్యూటెడ్, ఈవెన్ ఎయిర్ అంతా. సో వాటి వల్ల కూడా మనకు ఎక్కువ డిసీజెస్ వస్తాయి. సో మనము వీలైనంత వరకు చేయగలిగినవి అంటే ఇక్కడ ఇలాంటి సెంటర్స్కి రావడం, వీళ్ళు చెప్పిన పద్ధతుల్లో డైట్ తీసుకోవడం. నేను కూడా మ్యాక్సిమం న్యాచురల్ ఇవే ఫాలో అవుతాను. అంటే కొంచెం ఏమంటారు వెజిటబుల్స్, ఇలా మ్యాక్సిమం ఇంట్లో బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాము. కేక్స్ కానివ్వండి, ఇవన్నీ యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అన్ని ఎందుకు వస్తాయంటే మనం వెస్ట్రన్ కల్చర్ని మనలో ఉంటున్నాం కాబట్టి, అవి ఫాలో అవుతున్నాం కాబట్టి మాత్రమే ఇవన్నీ వస్తాయి. అవన్నీ మానేసిన తర్వాత ఈవెన్ మా బాబు ఉంటాడు 4th క్లాస్, ఆడు కూడా కేక్ కట్ చేయడు. మార్నింగే లేస్తారు, నైట్ అంతా పడుకుంటారు. చాలా డిసీజెస్ మేమే కంపేర్ చేసుకుంటే నాకు ఆ ఏజ్ పిల్లలకి చాలా తగ్గాయి. అంటే నేను మళ్ళీ స్టడీ చేస్తున్నాను వీళ్ళ మీద, కిడ్స్ మీద చేస్తే చాలా ఆ ఏజ్ పిల్లలకి వేరే పిల్లలకి చాలా తగ్గాయి. ఈవెన్ ఇలా హెల్తీగా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే మన ఫోకస్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్స్ కాబట్టి నేను చెప్తాను, మన ఫోకస్ పెరిగినప్పుడు ఇప్పుడు మనం ఎండకు ఒక పేపర్ పెడతాం, అది ఎంతసేపటికి కాలుతుంది? అదే ఒక భూతద్దం పెడితే తొందరగా కాలుతుంది. సో మనం హెల్తీగా ఉండి యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మన రేస్ అంతా ఫోకస్ అవుతుంది, మనకి ఈ డీవియేషన్స్ అన్ని తగ్గిపోతాయి. సో అరగంటలో చదవాల్సింది 10 నిమిషాల్లో చదువుతాం. సో ఇవన్నీ నేను మా బాబు మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా. సరే ఎగ్జామ్కి చదువుకున్నామో చూద్దాం, నిజంగా ఇవన్నీ ఫాలో. అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ కదా, నేను చదివింది వేరు, ఇప్పుడు వీళ్ళు చెప్పేది వేరు. సో అవన్నీ నేను ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నాను. బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఎదుట ఆదివారం విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
సిర్పూర్ టీ సోషల్ వెల్ఫేర్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో 8-9వ తరగతి విద్యార్థులు సర్దుబాటు చేశారు. ఇక్కడ వారికి సరైన సమయంలో భోజనం టిఫిన్ పెట్టడం లేదని ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశాలు. మంచిర్యాల జిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజ్ ఆత్మగౌరవ మహాసభ పోస్టర్ల విడుదల. ఈ నెల 21న గ్రామాన ముదిరాజ్ ఆత్మ గౌరవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య. చెన్నూరు మండల శివలింగాపూర్లో నేచురోపతి వైద్యంపై ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం. నేచర్ క్యూర్ యోగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుకుమార్ సమీరారెడ్డిలచే ఏర్పాటైన హెల్త్ అవేర్నెస్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.